హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా అయితే బలపడనున్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఈ తుఫాను ప్రభావంతో ఏపీలో ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి, దానికి సంబంధించిన వివరాలు అనేది అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము. బంగాళాఖాతంలో ఇవాళ తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. తుఫానుగా బలపడిన తర్వాత దీనికి ఫెంగల్గా నామకరణం అయితే చేయనున్నారు. ఈ తుఫాను ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక వివరాల్లోకి వెళితే, నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. ఇది ప్రస్తుతానికి శ్రీలంకకు 130 కిలోమీటర్ల దూరము, నాగపట్నానికి 400 కిలోమీటర్ల దూరము, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 510 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 590 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇక రానున్న 12 గంటల్లో తుఫానుగా బలపడనున్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. తుఫానుగా మారిన వెంటనే దీనికి ఫెంగల్గా నామకరణం అయితే చేయనున్నారు. ఇది తదుపరి 2 రోజుల్లో శ్రీలంక తీరాన్ని దాటి తమిళనాడు తీరం వైపు కదులుతూ ఉంటుంది. ఇక దీని ప్రభావంతో ఈరోజు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు, అలాగే కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఈ రోజు నుంచి 30వ తేదీ వరకు వర్షాలు కొనసాగుతాయని అయితే తెలిపింది. అలాగే బలమైన ఈదురుగాలు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో చేపవేటకు వెళ్లరాదని హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఇక ఏపీలో ఇవాళ కాకినాడ, శ్రీ సత్యసాయి, కోనసీమ, కృష్ణా, తిరుపతి, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఇక మిగిలిన జిల్లాలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అయితే తెలిపింది.